హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఐఫోన్ కొనడం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనలీ ఒక రోజు వచ్చింది గాయ్స్ ఐఫోన్ కొనడానికి. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. లెట్స్ గో. ఇంత ఓవర్ ఎగ్జైట్ అయ్యి వెళ్ళాం కదా, అసలు ఏం జరిగిందంటే నేను ముందు క్లిప్పింగ్స్లో చెప్తాను, మీకు అంతా అర్థమైపోతుంది. అండ్ నేను ఏ ఫోన్ కొన్నాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో గైస్. ఇంట్రడక్షన్ అంతా ఇక్కడే ఇస్తున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చూసే ఉంటారు. లెట్స్ అన్బాక్స్ మై న్యూ. I brought this 17 Pro తీసుకున్నాను. షాప్లో అంతా ఓపెన్ చేసినాము. ఇప్పుడు మీకోసం నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ యూజ్ చేయబట్టి 1 వీక్ అవుతుంది. అండ్ ఆరెంజ్ కలర్. అనుకోలేదు నేను 17 Pro కొనుక్కుందామని. అసలైతే ఫస్ట్ ఏం జరిగిందంటే, నేను స్టోరీ అంతా చెప్తాను. ఇంజనీరింగ్ టైంలోనే ఫస్ట్ ఫోన్ కొంటాం కాబట్టి నేను ఐఫోన్ కొనుక్కుందామని ఫిక్స్ అయినాను. కానీ ఏమైందంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకేదైనా ఒకటి తీసుకో, ఐఫోన్ అని ఏమనుకోకు. మా మమ్మీ డాడీ అప్పుడే చెప్పినారు ఐఫోన్ కొనుక్కుందాం అనుకున్నాను, కానీ అంత కాస్ట్ పెట్టి ఐఫోన్ కొనడం అవసరం లేదు, నీకు నచ్చింది ఏదైనా ఫోన్ కొనుక్కొని షాప్కి వెళ్ళి. నేను అప్పుడు ఏం వాడానంటే ఓప్పో రెనో 10 వాడాను నేను. అది కూడా చాలా బాగుంటుంది ఫోను. కానీ ఏంటంటే అంత కెమెరా క్వాలిటీ ఉండదు. యూట్యూబ్ అప్పటికే స్టార్ట్ చేసిన నేను. ఇంకా మంచి కెమెరా కోసమే కొందామని అనుకున్నాను, ఐఫోన్ కొనాలి అనుకున్నాను. కానీ అప్పుడు అంత బడ్జెట్ లేకుండే కొనలేదు. అండ్ ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఏదో ఒకటి తీసుకోనికి నచ్చింది ఐఫోన్ కాకుండా అని చెప్పారు. ఇంకా మేము వెళ్ళి అక్కడ చూసి, నేను OnePlus తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్ వెళ్ళేటప్పుడు. కానీ అక్కడ చూసిన తర్వాత ఒప్పో బాగుంది, అప్పుడే కొత్తగా లాంచ్ అయిందని ఇంకా ఒప్పో తీసుకున్నాను. అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య కోసం ఒక కొత్త ఫోన్ కొందాం అనుకున్నాము. అండ్ మా అన్నయ్య ఐఫోన్ మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు నేను ఏమన్నానంటే, నాకు ఐఫోన్ కొనివచ్చు కదా, నేను ఈ ఫోన్ అన్నయ్యకి ఇస్తాను అని చెప్తే మా మమ్మీని అడిగిన ఫస్ట్, మమ్మీ ఐఫోన్ కొనివచ్చు కదా నాకు అని అడిగా. ఐఫోన్ అస్సలు వద్దన్నాను. ఇంకా మా డాడీని అడుగుమని చెప్పిన, మమ్మీ నువ్వు డాడీని అడుగు ఐఫోన్ కొనియమని అని చెప్పిన. కానీ మా మమ్మీ వద్దని చెప్పింది అప్పటికే. ఇంకా మా డాడీ కూడా వద్దన్నారు. సరే వద్దు అనలే. నేను ఇంకా ఒక 2-3 టైమ్స్ అడిగిన. ఆ తర్వాత ఇంకా నేను ఊరుకున్న ఒక రోజు ఏమైందంటే, మా అన్న సడన్గా వచ్చి, సరే ఊరికే అడుగుతున్నావు కదా ఫోన్ కొనిమని, ఇంకా ఈ 30,000 నీ దగ్గర పెట్టుకో, నేను మళ్ళీ ఇంకొన్నప్పుడు అవన్నీ కలిపి కొనుక్కుంటూ అని చెప్పినాడు. ఇంకప్పుడు నేను ఫుల్ లెవెల్ ఎక్సైట్మెంట్లో ఉండే, ఎందుకంటే అప్పటి వరకు నో అన్నారు. ఇంకా అప్పుడు సరే ఇవైతే పెట్టుకొని దగ్గర డబ్బులు, ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తా, అప్పుడు కొనుక్కుంటూ అని చెప్పారు. ఇక ఒప్పుకున్నారని నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయిన తర్వాత ఆ 30,000 మా డాడీకి యూజ్ ఉండే. అప్పుడు మా అన్ననే అడిగిండు, చెల్లె దగ్గర ఉన్న 30,000 కూడా తీసుకో, నాకు నేను మళ్ళీ ఇస్తా అని చెప్పిన తర్వాత ఇంకా ఆ 30,000 ఇచ్చేసిన తర్వాత ఒక 1 month ఏమో అయింది అనుకుంటా. 1 month అయిన తర్వాత ఏమైంది, నాకు ఐఫోన్ కొనిస్తా అన్నారు అది అనుకున్న తర్వాత ఇంకా మా అన్న ఏం చేసిందంటే కొత్త ఫోన్ కొనుక్కొచ్చుకున్నాను. లైక్ ఓప్పోలోనే ఇంకో సిరీస్ ఏదో కొనుక్కున్నాను. ఏమైందా, ఫోన్ ఇస్తా అన్నా కదా ఎందుకు మళ్ళీ తెచ్చుకున్నావు అని అంటే, నీ ఫోన్ నాకేం వద్దులే, ఇప్పుడు డాడీ ఎట్లయినా మా డాడీ ఏ ఫోన్ వాడినా 1 year 2 years అంతే మ్యాక్సిమమ్. ఇంకా డాడీకి నీ ఫోను, నేను ఇది వాడుకుంటానే కాదు, నేను కొత్తది ఒప్పో తెచ్చుకున్నా కదా, ఏం కాదు నువ్వు డాడీకి మళ్ళీ కొనుక్కుంటులే అని అన్నా. ఇంకా అప్పుడు నేను ఓకే మా అన్న ఫోన్ మా అన్న తెచ్చుకున్నాడు. అండ్ ఇప్పుడు మా డాడీని అడగాలి నేను. అండ్ అడిగిన కొనుక్కొచ్చుకున్నాము అని అన్నాడు. కొనుక్కొచ్చుకున్నాం అన్న తర్వాత ఏమైందంటే ఒక 1 month తర్వాత, ఆ రోజు ఎగ్జాక్ట్గా దసరా
దసరా అనుకుంటా. మీరు నాకు కొనిస్తలేరు లైక్ చెప్పారు, నేను కొనియా అని చెప్పకపోయినా నేను సైలెంట్ అయిపోయేదాన్ని. ఎందుకంటే సర్లే పోనీలే కొనియా అన్నారు కదా, ఇంకా అంత డిమాండింగ్ పర్సన్ కూడా ఏం కాదు నేను. వద్దన్నప్పుడు ఇక వద్దులానే ఉంటా. మీరు ఇట్లా చేయొద్దు, నాకు కొనిస్తా అని కొనియట్లేదని అడిగిన తర్వాత ఇక మా అన్నయ్య ఇప్పుడు అంత డబ్బుల ఫోన్ అవసరమా నీకెందుకు అంత ఖర్చు పెట్టి కొనియడం, అండ్ నువ్వు దానికి బదులు ఇంకేమైనా కొనుక్కో, నేను డబ్బులు ఇస్తా, నేను దాని బదులు గోల్డ్ కొనుక్కో, లైక్ నీకు ఏమైనా కావాలంటే గోల్డ్లో కొనుక్కో, ఆ డబ్బులతోనే కొనుక్కో, ఇవన్నీ చెప్తుండే. నాకు ఐఫోన్ కావాలని అడిగినాను, మీరు కొనిస్తారా, లేకపోతే ఇక నేను ఊరుకుంటా కొనియానంటే అని చెప్పిన తర్వాత ఇక మా మమ్మీ ఇక మెల్లిగా కొంచెం కాన్వర్జేషన్ అయింది. అయిన తర్వాత మా అన్నయ్య ఒక 70,000, అంటే మా అన్నయ్య అని కాదు, మా డాడీ ఏమని చెప్పిండు, లైక్ చెల్లి ఇట్లా కొనుక్కుంటా అన్నది, నీ దగ్గర ఇప్పుడు నువ్వు సేవ్ చేసినవి చెల్లెకి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంకా మా అన్నయ్య అప్పుడు ఆ రోజు ఒక 70,000 ఇచ్చాడు. 70,000 ఇచ్చిండు. 70,000 ఇచ్చి ఇక నేను ఆ 70,000 నా దగ్గర పెట్టుకున్నాను. నా దగ్గర ఒక 10,000 దాకుండే. అంటే అప్పుడప్పుడు ఇచ్చిన సేవింగ్సే, నేను ఏం కష్టపడి చేసుకున్న సేవింగ్స్ ఏం కాదు. మా అన్నయ్య మా డాడీ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు ఉండే, అవి ఒక 10,000 అనుకుంటే 17 ఆర్ 16 ప్లస్ కొనుక్కుందాం అనుకున్నాను. 16 ప్లస్ ఎందుకు, ఆ 2 కెమెరాలే నాకు నచ్చదు, తీసుకుంటే ఇట్లా పెద్దదే ఈ 3 కెమెరాస్దే తీసుకో, వద్దు అని చెప్పిన తర్వాత డాడీ దానికి 1,00,000 ఇప్పుడు 135 అవుతాయి అని అన్న. అప్పటికి 17 లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత 17 అన్న కొనుక్కుంటా డాడీ, మరి 17 Pro అవి 1,35,000 1,00,000 అబౌవ్ ఉంటుంది డాడీ అంటే, సరే ఇగో కొనుక్కునే కానీ కొనుక్కో, మళ్ళీ కొంటా. మా ఫోన్ పెద్ద బతుకమ్మ ముందు రోజు మేము వెళ్ళాము. యాక్చువల్గా మా అన్న ఏం చెప్పిండంటే, నేను నీకు ఇస్తున్నాను కదా ఈ 70 ఇంకా మిగతా డాడీ కలిపే డబ్బులు, ఇంకా మా మమ్మీ కూడా కొన్ని ఇచ్చింది డబ్బులు, డాడీ మిగిలినవి కలిపి కొనిస్తాడు, వెళ్ళు నువ్వు 16 Pro Max కొనుక్కొచ్చుకో. తర్వాత ఇంకా మేము వెళ్ళినాము, కరీంనగర్లో చూస్తే 16 క్లోజ్ అయిపోయింది, మొత్తం 17 రన్నింగ్ ఉంది ఇప్పుడు అని చెప్పిన తర్వాత ఇంకా ఆ రోజు నేను ఫుల్ ఎగ్జైటెడ్ తోటి కొందాం అన్నట్టుగా వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 16 Pro Max లేదన్నారు. ఆన్లైన్లో చూసినాం, ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లోనే ఉంది, అమెజాన్లో లేదు. అప్పుడు సేల్స్ నడుస్తున్నాయి, ఎందుకంటే అప్పుడు దసరా కాబట్టి సేల్స్ నడుస్తున్నాయి. ఇంకా సేల్స్లో కొనుక్కుందామని అనుకున్నాము. మళ్ళీ చూసినాం అక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్, రిలయన్స్, ఇట్లా అన్ని షాపులు తిరిగి చూసిన తర్వాత ఎక్కడ చూసినా 17. ఇంకా 17 అప్పటికి మేము ఇయ్యలేము, ఓన్లీ మీరు బుక్ చేసుకొని వెళ్ళాలని చెప్పిన తర్వాత ఇంక ఇదంతా కాదు అని బయట నుంచి తెప్పిద్దామని అనుకున్నాం. అంటే దుబాయ్లో తెలిసిన వాళ్ళు ఉండే, ఇంకా అక్కడ నుంచి తెప్పిద్దామని అనుకున్నాము. కానీ అదంతా కాలేదు గైస్. ఇంకా లాస్ట్ ఒక 10 days అయిన తర్వాత దివాళీ రోజు వచ్చింది, డాడీ నా దగ్గర డబ్బులు అన్నీ ఇట్లానే ఉన్నాయి, ఎప్పుడు పోదాము, ఎప్పుడు కొనుక్కొచ్చుకుందాం, తెప్పిస్తా అన్నావు, ఏదైనా ఒకటి చెయ్యి అని చెప్పినా నేను ముందు. చెప్పిన తర్వాత ఇంకా దివాళీ రోజు ఇంక ఈ రోజుకి ఏమైనా సేల్స్ ఉన్నాయేమో చూద్దాము, వెళ్దాము, వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం అని అన్న తర్వాత ఇంకా పూజ అయిపోయింది, మాకు దివాళీ పూజ అయిపోయింది. ఇంకా అట్లనే ఉన్నాం మేము. దివాళీ రోజే నేను డాడీ ఇద్దరమే వెళ్ళాము. ఆ రోజు మేము కరీంనగర్కి వెళ్ళినాము, నేను డాడీ ఇద్దరం వెళ్ళాము. మా మమ్మీ ఇంకా ఆ రోజు దివాళీ పూజ అయిపోయింది, ఇంకా నేను రాను, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పారు. ఇంకా మా అన్నయ్య, అసలు నువ్వు అంతా పెట్టి ఫోన్ కొంటున్నావు, నేను వస్తే నేను అస్సలు నాకు చూడాలని లేదు, నేను రాను, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పిండు. ఇంకా సర్లే అని నేను మా డాడీ వెళ్ళాము. అండ్ అక్కడ మా చింకక్క ఉంది కరీంనగర్లోనే, ఇంకా మా అక్కని రమ్మన్నా, నేను మా చింకక్క అండ్ మా డాడీ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, నేను ఫిక్స్ అయింది ఏంటంటే బ్లూ కలర్ కొనుక్కుంటా అని ఫిక్స్ అయిన తర్వాత మా బాబాయ్ని అడిగితే సరే ఇప్పుడు ఆరెంజ్ కూడా ట్రెండ్ ఉంది కదా, ఆరెంజ్ అవైలబుల్ ఉందో లేదో, బ్లూ కూడా చూడు, బ్లూ కూడా బాగానే ఉంటుంది, ఈ రెండు కలర్స్లో ఏదైనా ఒకటి తీసుకో, డార్క్ కలర్స్లో అని చెప్పింది. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డిస్ప్లేలో కూడా ఆరెంజ్ ప్రో మ్యాక్స్ డిస్ప్లేలో ఉంది. చూసిన తర్వాత లైక్ ఇప్పుడు ఆరెంజ్ చాలా ట్రెండ్ అవుతుంది, ఆరెంజ్ అందరూ వాడుతున్నారు, గర్ల్స్ అందరూ ఆరెంజ్లో వాడుతున్నారు. బ్లూ అనేది కొంచెం బాయ్ స్టైల్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాడీ బ్లూ ఓకే అని అన్నాడు. ఫస్ట్ ఆరెంజ్ వద్దు, బ్లూవే తీసుకో అని చెప్పింది.
బ్లూ ఆర్ సిల్వర్ చూద్దామని అనుకున్నాము. ఇంకా మా బాబాయ్ ఉండి బ్లూ ఆర్ ఆరెంజ్ తీసుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఓకే అనుకొని మేము అక్కడికి వెళ్ళాము, చూసినాము, అయిపోయింది. ఇంకా ఏం తీసుకుందామంటే మా డాడీ ఉండి ఆరెంజ్ తీసుకో, మళ్ళీ మళ్ళీ ఆరెంజ్ వస్తుందా, ఇట్లాంటి కలర్స్ మళ్ళీ వస్తున్నాయి కానీ ఆరెంజ్ రాలే కదా, ఇదే కొత్త కలర్ కదా తీసుకో, ఇప్పుడు అందరూ ఆరెంజే తీసుకుంటున్నారు అన్నారు. ఇంకా నేను ఆ మూమెంట్లో సర్లే ఆరెంజ్ అయితే ఏముంది, నా ఫేవరెట్ ఏం కాదు, ఆరెంజ్ అనేది నా ఫేవరెట్ కాదు, బ్లూ ఏమో నాకు ఫస్ట్ నుంచి ఫేవరెట్ కలర్, డీప్ బ్లూ నాకు ఫస్ట్ నుంచి ఫేవరెట్ కలర్, అదే తీసుకుందాం అనుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు నేను అందరి దగ్గర ఆరెంజ్ చూసిన, ఇంకా సరే ఆరెంజ్ కూడా ఇప్పుడు ట్రెండ్, ఆరెంజ్ కూడా బాగుంటుంది అని అనుకున్నా. ఇంకా అనుకొని సరే ఆరెంజే తీసుకుందాంలే అనుకొని ఫైనల్గా ఆరెంజ్ తీసుకున్నాము. మిగతా 30 ఈఎంఐ పెట్టిన అండ్ 1,10,000 పే చేసి తీసుకున్నాను. అండ్ అడాప్టర్ కూడా అందులోనే తీసుకున్నాను. అండ్ అది నా ఐఫోన్ స్టోరీ. అంటే నేను కొనుక్కోవాలా వద్దా అని చెప్తే, మీకు యూజ్ ఆర్ వీడియోస్ మీద, కాంటెంట్ క్రియేటర్ మీద ఉంటే ఖచ్చితంగా ఐఫోన్ తీసుకోండి. లేదు నార్మల్ షో ఆఫ్ అంటే నేనైతే షో ఆఫ్కి అస్సలు తీసుకోలేదు. షో ఆఫ్ అంటే షో ఆఫ్ ఓన్లీ ఐఫోన్లోనే ఏముండదు, లైక్ మనకు డిపెండ్స్, ఇట్లా మనం ఏం చూపించుకోవాలని అవసరం లేదనిపిస్తుంది నాకు. అండ్ దీని బదులు 1,30,000 పెట్టి గోల్డ్ కొంటే 2 ఇయర్స్లో పెరుగుతుందేమో, కానీ నేను వీడియోస్ మళ్ళీ క్వాలిటీ పెరగదు కదా అస్సలు. ఇప్పుడు ఏంటంటే నేను చూపిస్తాను చేసినాను గైస్, దీని కండిషన్ చూడండి, ఓన్లీ ఫర్ వీడియో పర్పస్. లైక్ దాంట్లో బ్యాటరీ ఆగదు, వీడియో క్వాలిటీ బాగుంటుంది. కంపేర్ టు నా ఒప్పో రెనో 10 కన్నా కంపేర్ చేస్తే దీనిలో వీడియో క్వాలిటీ బాగుంటుంది. ఇంకా అందుకని నేను ఐఫోన్ ఉందామని డిసైడ్ అయినాను. ఇది వాడిన తర్వాతనే అంటే 7 to 17 మారాను గైస్, 7 to 17. అండ్ ఇదంతా మా డాడీ, మా అన్నయ్య, మా మమ్మీ ముగ్గురు కలిస్తేనే కొనిచ్చారు. అండ్ నాకు అవసరం ఉంది కొనివచ్చు కదా అని అడిగిన తర్వాత సెడ్ నో. ఫస్ట్ ఎట్లయినా నో చెప్పారు. ఇంకా 2 సార్లు కూడా అడిగినా, వద్దు నువ్వు 1 lakh పెట్టి ఫోన్ కొనుక్కొని కాలేజ్కి వెళ్ళడం అవసరమా అని చెప్పిన తర్వాత ఇంకా నేను లైట్ తీసుకున్నా, పోనీలే ఇక మళ్ళీ నేను ఎప్పుడైనా కొనుక్కుంటానులే, నీకు నచ్చింది ఏదో కొనుక్కో, మంచిది కొనుక్కో అని చెప్పారు. అండ్ అంతే గైస్, అట్లా నా ఐఫోన్ స్టోరీ. మీరు కొనుక్కోవాలని సజెస్ట్ చేయట్లేదు, ఓన్లీ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నా ఐఫోన్ వెనక ఉన్న స్టోరీ కూడా షేర్ చేసుకున్నాను. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. ఇంత పెద్ద ఫోన్ ఉన్నందుకైనా నేను మంచి మంచి వీడియోస్ తీయాలి గైస్, అందుకనే కోరుకుంటున్నాను. కొంచెం బద్ధకం ఎక్కువ, ఇంత కాస్ట్లీ ఫోన్ కొన్నందుకైనా నేను కొంచెం యాక్టివ్గా ఉండి మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తే రీచ్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో. బాయ్ గైస్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. అండ్ నా వీడియో క్వాలిటీని, వీడియో క్వాలిటీని అంతా మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఐఎమ్ షూటింగ్ ఇన్ మై ఐఫోన్ 7 గైస్. చాలా యూజ్ అయింది నాకు ఐఫోన్ 7 కూడా, చాలా అంటే చాలా యూజ్ అయింది. ఇది మా బాబాయ్ ఇచ్చింది నాకు ఫోన్, ఆ ఫోన్లోనే చాలా యూజ్ అయింది నాకు. ఎందుకు అబద్ధం చెప్పడం, చాలా అంటే చాలా యూజ్ అయింది. నాకు కొంచెం ఎక్కువ క్వాలిటీ వీడియోని ఇచ్చింది అనిపించింది, నాకు సాటిస్ఫాక్షన్ ఉండేలా వీడియోస్ ఇచ్చింది. మీరు హ్యాపీగా ఉండాలని పేరెంట్స్ని బాధ పెట్టద్దు, అట్లా అని వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, అలా మంచి పని చేసుకోండి. కొంచెం మా అన్న ఫీల్ అయిండు, నేను ఇంత పెద్ద ఫోన్ కొన్నందుకు. వచ్చి చూపించిన తర్వాత నేను కొనుక్కున్నాను ఆరెంజ్ కలర్ అదేదని చూపించిన తర్వాత, నువ్వు నా దగ్గరికి చూపించకు, అంత పెట్టి ఫోన్ కొన్నావు, నాకు అవసరం లేదని చెప్పాను. 2 days తర్వాత ఓకే బాగానే ఉంది. ఇంక పేరెంట్స్, మా అన్న నాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఇట్లా వీడియోస్ తీస్తున్నాను అండ్ ఇట్లా ఫోన్ కొన్నాను. వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్ గైజ్. ఎందుకంటే వాళ్ళకి నచ్చకుండా ఏం చేయలేదు. ఫస్ట్లో మా అన్నకి ఇష్టం లేదు ఇట్లా కాంటెంట్ క్రియేషన్, వీడియోస్ పెట్టడం అవసరం లేదు. ఇప్పటికి కూడా హీఈస్ లైక్ ఓకే ఓకే అన్నట్టుగానే ఉంటాడు, అంత ఏముండదు. ఓకే ఓకే. మా డాడీకి లైక్ న్యూట్రల్ ఓకే, ఏం కాదు, అది నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు, నీకు నచ్చింది చేయకపోవడం కన్నా నచ్చింది చేస్తేనే బెటర్ అని మా డాడీ ఫీలింగ్.
మా మమ్మీ లైక్ నాకు సపోర్ట్ చేస్తుంది అండ్ దాంతోపాటు మా అన్నకి కూడా సపోర్ట్ చేస్తుంది. మా మమ్మీ స్ట్రిక్ట్ ఉంటుంది ప్లస్ దాంతోపాటు కూల్ కూడా ఉంటుంది. మా డాడీ న్యూట్రల్ గైస్, అంత స్ట్రిక్ట్ ఏమి ఉండడు, ఎప్పుడు మాకు నచ్చినవే చెప్పి యూ ఆల్వేస్ సపోర్ట్ అస్. అందుకనే నేను ఇట్లా కంటిన్యూ చేస్తున్నాను వీడియోలు తీయడం. అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా బాగా సపోర్ట్ చేస్తారు వీడియోస్లో. నేను ముందు చెప్పలేదు కానీ ఆ తర్వాత తెలిసింది, ఇంకా నేను చెప్పిన అండ్ దే ఆల్సో సపోర్టెడ్ మీ. అండ్ బాయ్.